ఉంటున్నది అక్కడ ఆ డేటాని ఇక్కడ స్టోర్ చేసుకునే హీట్ ని వాడుకోవడం. ఓ రకంగా ఒకటి బిల్డింగ్ కట్టిస్తాడు, ఒకటి అద్దెకి తీసుకుంటాడు, ఒకటి లైన్ వేసి పెడతాడు కేబుల్. అది వ్యవస్థ. దానికి అనుబంధంగా కరెంట్ అవసరం అవుతుంది. ఆ కరెంట్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఆ ఇండస్ట్రీస్ లో ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ లెక్క కడుతున్నారు. దేనిది అదే లెక్క. బేసిక్ గా ఒకటి విశాఖపట్నంలో గూగుల్ రావడం అనేటటువంటిది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగినప్పుడు అంతర్జాతీయ కంపెనీలు, ఇప్పుడు టీసీఎస్, తర్వాత పేరేంటి టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళ టైంలోనే వచ్చింది. ఇప్పుడు టీసీఎస్, తర్వాత కాగ్నిజెంట్, ఇవన్నీ వచ్చిన తర్వాత వాస్తవంగా ఇప్పుడు టీసీఎస్ లాంటి ఉద్యోగాలు పీకేస్తున్నాడు. ఇక్కడ వచ్చేది 2 లక్షలు ఇస్తాడు అనేది అమాయకత్వం. లేదా కాగ్నిజెంట్ ఉద్యోగాలు పీకేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్న టైంలో వీళ్ళు ఇస్తున్న ప్రయోజనాలతో వాళ్ళకు ఒక రకంగా లాభం చేకూర్చి పెడుతున్నారు, ఆస్తులు ఇచ్చి వాళ్ళకి. అయితే మనకిక్కడ ప్రయోజనం ఏంటంటే బడా కంపెనీ లిస్ట్ లో చూసినప్పుడు వైజాగ్ పేరు కనబడుతుంటది. కొత్తగా రావాలనుకున్నాడు ఒక స్కోప్ ఉంటుంది. ఇంకోటి అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ప్రధాన మెట్రో నగరాల నుంచి డైవర్ట్ అవ్వాలనుకుంటాయి. బికాజ్ ఒకటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, పొల్యూషన్, దాన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. బెంగళూరుకి అదే, చెన్నైకి అదే, ఢిల్లీ, ముంబై, గురుగావ్ అన్నిటికీ అదే ప్రాబ్లం. అంటే అప్పుడు అది ఏపీకి మంచి అవకాశం ఖచ్చితంగా. మనం మొదటి నుంచి నేను చెప్తా వస్తున్నాను. సెకండ్ 2 టైర్ సిటీల మీద కాన్సన్ట్రేట్ చేయడం కరోనా తర్వాత బిగిన్ అయింది. ఎందుకంటే కరోనా టైం తర్వాతన